సూపర్. మరి బ్రదర్ మొదటిగా మీరు ప్రారంభంలో యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నారు? యేసుక్రీస్తుని తెలుసుకుంటాం అంటే బ్రదర్, నేను పుట్టడంలోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. తర్వాత హ్మ్. పుట్టినప్పటి నుంచి కూడా గుడికెళ్ళడం ఇలానే జరిగింది. హ్మ్. తర్వాత ఒక 2011లోనో ఏమో నేను బాప్తిస్మం తీసుకున్నాను. హ్మ్. బాప్తిస్మం తీసుకున్న చిన్నప్పటి నుంచి మా అమ్మగారు బైబిల్ కథలు చెప్పడం, పాత నిబంధనలు ఉన్నాయి కథలుగా చెప్పడం, ఆ హిస్టరీనంతా నేర్పించారు. ఓకే. దాన్ని బట్టే నేను ప్రార్థనలోకెళ్ళడం అలా జరిగింది. కానీ ఆహ్, యేసుక్రీస్తుని నిజంగా అనుభవించడం అనేది ఎప్పుడు జరిగిందంటే 2019లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. హుహు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు చాలా పెద్ద మేజర్ సర్జరీ జరిగింది. 60 కుట్లు పడినాయి ఇక్కడ తొడకాల దగ్గర. ఓకే. 60 కుట్లతో మేజర్ సర్జరీ జరిగింది. ఆ! ఆ మేజర్ సర్జరీ జరిగిన తర్వాత ఒక 3 నెలల పాటు నేను మంచం మీద పడుకోవాలి. మంచం మీద పడుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా సంతలో ఆ 3 నెలలు లైఫ్ అనేది ఏంటో తెలిసింది నాకు. హ్మ్. ఎలా ఉంటుంది? మన మనుషులు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మనతో ఎలా ఉంటారు? ఎంతకాలం ఉంటారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు? అనేది లైఫ్ అనేది తెలిసిందనమాట. నాకు కంప్లీట్‌గా ఒక ఫ్రేమ్ అనేది కనిపించింది. ఓకే. తర్వాత అలాంటి సమయంలోనే నేను 3 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు జాబ్ లేదు, బయటికి లేవడం లేదు, మంచం మీద నుంచి లేవడం లేదు. ఇలాంటి సందర్భంలోనే ఏం జరిగిందంటే యూట్యూబ్ అనేది దగ్గర పెట్టుకొని చాలా మంది పాస్టర్‌లు యూట్యూబ్‌లో వచ్చే మెసేజెస్ అన్ని వినటం జరిగింది. మెసేజెస్ అన్ని వినటం జరిగినప్పుడు చాలా మంది విన్నాను, చాలా చూసాను. ఆల్రెడీ నేను ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లోకి వెళ్ళిపోయాను. బాధలో. చాలా బాధపడతా చాలా ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లోకెళ్ళేసరికి నాకు చుట్టుపక్కల ఉన్నదంతా బాధ కనిపిస్తుంది. ఫిజికల్‌గా బాధ, మానసికంగా బాధ. అన్ని ఓకే. బాధలున్నప్పుడు మెసేజ్‌లు వింటున్నప్పుడు ఇంకా ఇంకా అని వెతుకుతున్నప్పుడు నాకొక పాస్టర్ గారిది విన్నాను ఒకరోజు. చెప్పిందేంటి అనంటే ఆ రోజు నా మనసుకి చాలా గట్టిగా గుచ్చుకున్నాయి ఆ మాటలనేవి. పాపం ఓకే. గురించి, అసలు మనిషి జీవితం ఎలాంటిది? ఎంతవరకు? ఏంటి? దేవుడు ఎందుకొచ్చాడు? ఏంటనేది కంప్లీట్‌గా ఒక మ్యాటర్ అనేది చెప్పేసారాయన. ఆ! చెప్పినప్పుడు నాకు కంప్లీట్‌గా అది నాకు కనెక్ట్ అయింది మెసేజ్. కనెక్ట్ అయిన తర్వాత ఆయన్ని సబ్‌స్క్రైబ్ చేసుకొని ఆ వాక్యం వినటం మొదలుపెట్టాను. ఆ వాక్యం వినటం మొదలుపెట్టినప్పుడు నాకు రియాలిటీ తెలిసిందనమాట. జీవితం అంటే ఇది. దేవుడు ఎందుకొచ్చాడు? మనం పాపాలు గురించి అసలు దేవుడు వచ్చింది ఎందుకనంటే పాపాల కోసం వచ్చాడు. పాపాలు క్షమించడం కోసం వచ్చాడు. మనం చేసిన తప్పుల్ని క్షమించడం కోసం. రెండోది తప్పులు లేకుండా జీవించడం. పాపాలు లేకుండా జీవించడం కోసం ఆయన తన రక్షణను మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణని మనం ఉచితంగా తీసుకొని ఆయన నీతిలో మనం పాల్పంపులు పొందాలి అనే సత్యం అనేది ఆ రోజు వచ్చింది. ఆ సత్యాన్ని బట్టి నేను ఆ రోజు నుంచి నా లైఫ్ స్టైల్ గాని, అప్పటి వరకు జీవించిన జీవితం గాని కంప్లీట్‌గా మొత్తం మార్చేసుకున్నాను. అప్పటి వరకు జీవించిన జీవితం లెక్కైతే అప్పటి నుంచి నేను జీవించే జీవన విధానం అనేది కంప్లీట్‌గా మారిపోయింది. ఓకే. ఆ రోజు నుంచి నేను దేవుడిని అనుభవపూర్వకంగా అనుభవించడం మొదలుపెట్టాను సత్యానుసారంగా. హ్మ్. అది బ్రదర్